ప్రభువైన క్రీస్తు నామములో శుభాభివందనములు. పరిశుద్ధ గ్రంథము నూతన నిబంధనలో నుండి మనము నేర్చుకుందాము. మనసు పొందుడి, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రభువైనది నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. ఆత్మ విషయంలో దీనులవ్వాలి. పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారి ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారి ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారి ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారి ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారి ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దేవుని నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. దేవుని ఆజ్ఞలు గైకొని బోధించువాడెవడో పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. సహోదరుని మీద కోపపడకూడదు, వ్యర్థురా అనకూడదు, ద్రోహి అని చెప్పకూడదు. ఈ విధంగా చేయకపోతే విమర్శకు, మహాసభకు, నరకాగ్నికి వెళ్తారు. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. వ్యభిచారము చేయవద్దు, మోహపు చూపుతో చూడకూడదు. భార్యను విడనాడువాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. భార్యను విడనాడకూడదు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.